హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. జేఈ మెయిన్ 2025కి సంబంధించి కొన్ని అప్డేట్స్ చూద్దాము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా రెగ్యులర్‌గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో, ఇకపోతే మనకి రేపటి నుండి అంటే 22 నుంచి జనవరి 22 నుంచి జేఈ మెయిన్ సెషన్ 1 ఎగ్జాము స్టార్ట్ అవుతుంది. సో, దానికి సంబంధించి మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో 22, 23 అండ్ 24 జనవరి పేపర్ 1 జరుగుతుంది. అది బీఈ బీటెక్ కోసము. సో ఫస్ట్ షిఫ్ట్ 9 AM నుంచి 12 noon వరకు ఉంటుంది. సెకండ్ షిఫ్ట్ 3 PM నుంచి 6 PM వరకు ఉంటుంది. సో మీకు ఆల్రెడీ అడ్మిట్ కార్డులు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మనము ఇంతకుముందే వేరే ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాము. తర్వాత 28th, 29th, 30th ఈ 3 రోజుల్లో పేపర్ 1 అండ్ పేపర్ 2, 2A, 2B ఈ పేపర్స్‌కి కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో, వాళ్ళకి హాల్ టికెట్స్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. సో, టైమింగ్స్ అయితే సేమ్ ఉంటాయి. కానీ హాల్ టికెట్స్ ఇంకా రాలేదు. హాల్ టికెట్స్ వచ్చాక మనం మళ్ళీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని అంటే అందరికీ తెలిసే ఉంటుంది మీకు ఎగ్జామ్ ఏ డేట్స్‌లో ఉందో. సో, ఈ డేట్స్ చూసుకొని మీ డేట్స్ 22, 23, 24 అయినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకొని రేపటి నుంచి ఎగ్జామ్‌కి వెళ్ళొచ్చు. ఒకవేళ 28, 29, 30 అయినట్లయితే మీరు హాల్ టికెట్ కోసం అదే అడ్మిట్ కార్డ్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇక మనకి ఆల్మోస్ట్ టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా 12 లక్షలకు పైగా అప్లై చేయడం జరిగింది. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1,50,000 మందికి పైగా ఈ జేఈ మెయిన్ సెషన్ 1కి అయితే అప్లై చేశారు. సెషన్ 2 కూడా మనకి ఏప్రిల్‌లో ఉంటుంది. సో అప్పుడు కూడా ఇంకో కొంతమంది ఎక్స్ట్రా క్యాండిడేట్స్ అప్లై చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో రెండిట్లో ఏది బెస్ట్ స్కోర్ ఉంటుందో ఆ స్కోర్ని తీసుకొని మీకు ర్యాంక్ అసైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ జేఈ మెయిన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జేఈ అడ్వాన్స్డ్ రాసే అవకాశం కూడా ఉంటుంది. బట్ అందరికీ కాదు. ఓకే. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ నేను చిన్నగా ఇచ్చాను మీకు. జేఈ అడ్వాన్స్డ్ 2025 మనకి 18th May 2025 రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది ఐఐటి కాన్పూర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ సంవత్సరం. ఓకే. దెన్ టాప్ 2,50,000 క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో జేఈ మెయిన్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దాంట్లో క్వాలిఫై అయిన అందరికీ కాకుండా ఓన్లీ 2,50,000 మంది టాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ రాసే అవకాశం ఉంటుంది. అందరికీ కాదు. సో జేఈ అడ్వాన్స్డ్ ఎందుకు రాయాలి? రాయడం వల్ల ఉపయోగం ఏంటి? సో మేము టాప్‌లో ఉండాల్సిన అవసరం ఏముంది అని అంటే, సో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఎంట్రన్స్ ఎగ్జామ్ మీరు ఏదైతే జేఈ మెయిన్ రాస్తారో, జేఈ మెయిన్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు కౌన్సిలింగ్‌లో ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జీఎఫ్టీఐస్ సో వీటిలో మీరు అడ్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఐఐటీలో అడ్మిషన్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అయి ఉండాలి. సో ఈ జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాలి అని అంటే దానికి మినిమం క్రైటీరియా ఏంటి? జేఈ మెయిన్ క్వాలిఫై అవ్వాలి ఫస్ట్ అండ్ టాప్ 2,50,000లో ఉండాలన్నమాట. ఉంటేనే మీరు జేఈ అడ్వాన్స్డ్ రాయగలుగుతారు. రాయాలి. రాసిన తర్వాత మళ్ళీ మీరు మనది అంటే టాప్లో ఉండాలన్నమాట. క్వాలిఫై అవ్వడం మాత్రమే కాదు టాప్లో కూడా ఉండాలి. ఉంటేనే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. సో మొత్తం 12 లక్షల మంది రాస్తున్నారు. దాంట్లో టాప్ 2,50,000 మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి ఎలిజిబిలిటీ పొందుతారు. సో దాంట్లో కూడా ఐఐటీస్లో ఉన్న సీట్లన్నీ చాలా తక్కువ. అవి కూడా ఎన్నో చూద్దాం ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో. సో ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్లో మనకి 23 ఐఐటీస్ ఉన్నాయి మొత్తంగా ఇండియాలో. సో దాంట్లో 17,760 17,760 సీట్స్ ఉన్నాయి. అంటే చూడండి 12 లక్షల మందిలో ఓన్లీ 17,760 క్యాండిడేట్స్కి మాత్రమే ఐఐటీస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుందనేది మీరు ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నానని మీరు ఏమనుకోవద్దు. ఇది ఫస్ట్ సెషన్ మాత్రమే. ఇది అయిన తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు దీంట్లో మంచిగా స్కోర్ చేసినట్లయితే మళ్ళీ ఇంకా దానికంటే బెటర్గా స్కోర్ చేయడానికి సెకండ్ సెషన్లో కూడా మీరు ట్రై చేయొచ్చు. సో సెకండ్ సెషన్ ఏప్రిల్లో ఉంటుంది కాబట్టి అప్పుడుకి ఇంకా మీకు టైం ఉంది. ఫిబ్రవరి, మార్చ్,
2 నెలలు అయితే మినిమం టైం ఉంటుంది కాబట్టి ఆ 2 నెలలు మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చదువుకున్నట్లయితే మీరు మంచిగా స్కోర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మేలో మనకి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్ ప్లానింగ్ స్ట్రాటజీతోని ముందుకెళ్ళినట్లయితే డెఫినెట్గా మీకు ఐఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఐటీస్లో 32 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దాంట్లో 24,229 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, దెన్ ట్రిపుల్ ఐటీస్ మొత్తంగా మనకి ఒక 26 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. దాంట్లో 8,546 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ జిఎఫ్టిఐస్ టోటల్గా 40 ఉన్నాయి. దాంట్లో 9,402 సీట్స్ ఉన్నాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి 121 సీట్స్ అయితే ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆల్ టుగెదర్, ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్. సో ఈ 121 ఇన్స్టిట్యూషన్స్లో 59,937 సీట్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 60,000 అనుకోండి, అరౌండ్ 60,000 సీట్స్ ఉన్నాయి. 12 లక్షల మంది ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి, అడ్వాన్స్డ్ రాసి మళ్ళీ క్వాలిఫై అయ్యి కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే 12 లక్షల మందిలో ఓన్లీ ఒక 60,000 మందికి మాత్రమే సీట్లు దక్కే అవకాశం ఉంది. సో రాసిన వాళ్ళందరూ కూడా దీంట్లోనే సీట్ తీసుకుంటారని గ్యారంటీ లేదు. కాబట్టి మిగిలిన వాళ్ళంతా కూడా మళ్ళీ మనకి ఈఏపీ సెట్ లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, స్టేట్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో సీట్ తీసుకోవచ్చు త్రూ కౌన్సిలింగ్, లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్, డీమ్డ్ యూనివర్సిటీస్, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో సీట్ రాలేదు అని ఎవరైతే అనుకుంటారు, ఎందుకంటే ఇప్పుడు 12 లక్షల మందిలో 60,000 మందికి వస్తుందనంటే ఇంకా 11,40,000 మందికి సీట్ రాదు అనే కదా దీని అర్థం. సో కానీ ఇక్కడ మీరు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, జేఈఏ మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అవుతే ఆ క్వాలిఫికేషన్తోని ఆ క్రైటీరియా మీద సీట్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ కానీ యూనివర్సిటీస్ కానీ చాలా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని యూనివర్సిటీస్లో లేదా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా డీమ్డ్ టు బి యూనివర్సిటీస్లో సీట్ ఇవ్వాలి అని అంటే వాళ్ళు మీ జేఈ మెయిన్ ర్యాంక్ ఎంత, మీ స్కోర్ ఎంత లాంటివి చూసి మీకు అడ్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు దీంట్లో సీటు రాదు అని మీరు అనుకోవడానికి లేదు. మీకు ఈ క్వాలిఫికేషన్ అంటే ఈ జేఈ మెయిన్ క్వాలిఫై అవుతే కనుక దీన్ని మీరు వేరే చోట్ల చాలా చోట్ల ఉపయోగించుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ మేనేజ్మెంట్ కోటా సీట్లకి కూడా ఈ జేఈ మెయిన్ ర్యాంక్ అనేది ఒక క్వాలిఫికేషన్గా ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీ జేఈ మెయిన్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇస్తారు. దాంట్లో మీరు అప్లై చేసిన వాళ్ళల్లో మీ ర్యాంక్ బెటర్గా ఉన్నట్లయితే మీకు డెఫినెట్గా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది టాప్ కాలేజెస్లో కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మ్యాక్సిమం ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఒక పద్ధతి ప్రకారంగా చదివి మీరు మంచి స్కోరు, ర్యాంకు తెచ్చుకున్నట్లయితే మీకు మంచి ఫ్యూచర్ అనేది ఉంటుందని చెప్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. సో ఇప్పటివరకు మీరు వీడియోని చూసినట్లయితే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో కాబట్టి మీరు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఈ ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మీకు రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపటి నుంచి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.